గొప్ప గొప్ప పనులు ఈరోజు మనకి ఇక్కడ పెద్దగడ్డ ప్రాజెక్ట్ ఉందంటే 12,000 ఎకరాలు ఆయన దయ వల్ల ఆయన భిక్ష వల్ల ఈరోజు 1,200 ఎకరాలు 12,000 ఎకరాలు సాగు అవుతున్నాయి. ఇలాగ ప్రతి మనిషి గుండెల్లో కూడా రాజశేఖర్ ఉన్నారు. అందువల్ల ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఉచితంగా ఆపరేషన్ చేయించింది కూడా ఆయనే. ఫ్యూచర్ రియంబర్స్మెంట్ కూడా అది విద్యలోనైతేనేమి ఆరోగ్యంలోనైతేనేమి. ఈరోజు మన పిల్లలు చాలామంది ఇంజనీర్లు డాక్టర్లు ఉన్నారంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. ఇలాగ చెప్పకపోతే చాలా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా నీరాజనలు పలుకుతుంది. ఆయన చేసే కార్యక్రమాలు కూడా మేము అధికారంలోకి వచ్చామని. అందువల్ల నేను మళ్ళీ మాట్లాడే ముందు మరొకసారి ఇక్కడికి వచ్చిన నాయకులందరూ మనవి చేస్తున్నాం. ఎవరెవరు మన నాయకులు మాట్లాడతామంటే సంక్షేమ పథకాలు జగనిచ్చాడు. మరిన్ని పథకాలు ఇచ్చినా సరే మన పెద్దలు చెప్పినట్టు మరి వెనక వాటమి వచ్చిందంటే దానికి కారణం నేను భావిస్తున్నది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సూపర్ శిక్ష పథకాలను భావిస్తున్నారు. కాబట్టి ఆ సూపర్ శిక్ష పథకాలను అమలు చేసే బాధ్యత చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉంది. వాటి గురించి మనం ఇప్పుడు విమర్శించాం. ఒక 6 నెలలు సంవత్సరం వరకు చూస్తాం. కానీ వాటి గురించి మాట్లాడవలసిన అవసరం బాధ్యత ఉన్నది. ఇప్పుడే మనం మాట్లాడుతూ చెప్పారు విద్యార్థులకు ఫ్యూచర్ రియంబర్స్మెంట్ పడలేదు. అదే జగన్ గారు ఉంటే ఆ డబ్బులు చూడలేదు. అలాగే విద్యా కానుక అలాగే పరిశ్రమలు ఉన్నాయి. మేనిఫెస్టోలో చెప్పారు. మీరు ప్రజాకరణ మేనిఫెస్టో కూడా ప్రతి విద్యార్థి అంటే ఎంతమంది చదువుతుంది అంతమంది. అలాగే ప్రైవేట్ స్కూల్ ఏం పాపం చేసేవి జగన్ గారు ప్రైవేట్ స్కూల్ చదువుకునే పిల్లలు కూడా ఇచ్చారు. మరి ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వరకు మీరు ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాను. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వరకు ఇవ్వాలి. మరి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న ఇవ్వలేను. మరి ఈరోజు మరి ఇక్కడ గిరిజన శాఖ మంత్రి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఇస్తామంటారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూల్సే, అవి ప్రైవేట్ కాలేజీలే. కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ అందరికీ ఇవ్వాలి, ఒక గిరిజనులకే కాదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఇష్టపడతారు కాబట్టి అందరికీ ఇవ్వాలి. ఎస్సీలకి ఇవ్వాలి, బీసీలకి ఇవ్వాలి, ఓసీలకి ఇవ్వాలి, మైనార్టీలకి ఇవ్వాలి. ఒక ఎస్టీలకే కాదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ కానీ మన స్కూల్స్ బాగున్నాయి కాబట్టి